దాన్ని తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మాలి అనుకున్నప్పుడు ఆ కొనుక్కునేవాడు దాన్ని పరిశీలన చేస్తాడు. కాబట్టి క్రైస్తవులు పాస్టర్లు వాళ్ళ మతాన్ని తీసుకొచ్చి మన మీద పెట్టడానికి, మనకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు కనుక మనం వాళ్ళ మతాన్ని, మత గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇకపోతే మరి వీటన్నిటికీ ఎలా సమాధానం చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అని అంటే మీ అందరికీ ఒక అవగాహన ఉండడం కోసం చెప్తున్నా తప్ప ఎవరికో సమాధానం ఇచ్చుకోవడం కోసం కాదు. ప్రతి మతంలో కూడా కోర్ వాల్యూస్, మౌలిక విలువలు, సిద్ధాంతాలు అనేవి ఉంటాయి. మరి మన హిందుత్వంలో ఉన్నటువంటి మౌలిక విలువలు, సిద్ధాంతాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఒకటి, భగవంతుడు అవతార స్వీకరణ చేస్తాడు. భగవంతుడు ఒకే పరమాత్మ అనేక రూపాలను ధరిస్తూ ఉంటాడు, అనేక అవతారాలను స్వీకరిస్తూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. లోకంలో